పల్లెలో ఒక చిన్న ఇంట్లో పచ్చటి పొలాల మధ్య ఒక పేద కుటుంబం జీవించేది. ఆ ఇంట్లో ఉండేది 10 ఏళ్ల మీనా. ఆమె తల్లి కష్టపడే గుండెతో ప్రేమతో నిండి ఉండేది. వారి దగ్గర డబ్బులు లేకపోయినా ఆశ మాత్రం అనేకం ఉండేవి. ప్రతి ఉదయం మీనా తల్లి చాలా ఉదయమే లేచి చెరువులో నీళ్లు తీసుకొచ్చేది. వంట చేసి కాస్త అన్నం పెరుగు పెట్టి మీనాకు తినిపించేది. ఆమె దేహం అలసిపోయినా ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వే. మీనా ఆకాశాన్నే కలగంటూ ఉండేది. ఆమె కూడా మిగతా పిల్లల్లా స్కూల్కి వెళ్లాలని ఆశపడేది. కిటికీ పక్కన కూర్చొని బ్యాగులు మోసుకుంటూ వెళ్తున్న పిల్లలను చూసి ఆ కలను తనలో పెంచుకుంటూ ఉండేది. ఒకరోజు తల్లి తన హృదయాన్ని అంచుకొని తన తల్లి ఇచ్చిన ఏకైక బంగారు చెవి కరవాయిని అమ్మే నిర్ణయం తీసుకుంది. అదే మీనా స్కూల్కు అడుగు వేయించే మొదటి మెట్టు. కొత్తగా తీసుకున్న పుస్తకాలు, అప్పుగా తీసుకున్న బ్యాగ్తో మీనా తొలిసారి స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళింది. ఆ రోజు ఆమె జీవితంలో తొలి గర్వోదయం. తల్లి ఇంటి తలుపు దగ్గర నుంచొని కన్నీటి అంచులతో మీనాను చూస్తూ గర్వంగా నవ్వింది. మీనా చదువుపై మక్కువ చూపింది. రోజూ స్కూల్కి వెళ్లి రాత్రికి ఇంటికొచ్చి తల్లికి కథలు చదివి వినిపించేది. తల్లి చేతిలో సూది, దారం పట్టుకుని మనసంతా ఆ పదాల్లో మునిగిపోయేది. సంవత్సరాంత వేడుకలో మీనా తన కృషికి గుర్తింపుగా చిన్న ట్రోఫీ గెలుచుకుంది. స్కాలర్షిప్ కూడా వచ్చింది. తల్లి ప్రేక్షకుల మధ్య నిలబడి కన్నీటిలో గర్వాన్ని దాచలేకపోయింది. సంవత్సరాలు గడిచాయి. మీనా పెద్ద అయింది. చదువుతో తన జీవితాన్ని నిర్మించుకుంది. తల్లి కష్టంతో కొత్త ఇంటిని కట్టించుకుంది. గోడలపై రంగులు వేసి కలలకు ఓ ఆకారం ఇచ్చారు. మీనా చివరికి టీచర్ అయి పేద పిల్లల కోసం ఉచిత పాఠశాలను ప్రారంభించింది. తన జీవితం ఓ సందేశంగా మార్చుకుంది. ఆ మొదటి రోల్లో కూర్చొని తల్లి గర్వంగా చప్పట్లు కొడుతూ చూడటం అదే నిజమైన విజయం. ఈ కథ చివరకు చెప్పేది ఏమిటంటే ప్రేమ, త్యాగం మరియు ఆశ కలసినప్పుడు కనీసం ఓ పల్లెటూరి అమ్మాయి